మీరు బురదలు ఆడొద్దు, బురదలు ఆడితే నీ బట్టలన్నీ ఖరాబ్ అయిపోతాయి, అవన్నీ వాటర్ అన్నీ కూడా బురద బురద అయిపోతాయి. గుండె లోపలికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళండి, అది లోపల లోతుంది, అది మరి జారిపోతారు, మీరు తెలియకుండా జారిపోతారు. పెద్ద చెప్పేది అదే మాట. సరే నాన్న వాళ్ళ దాంట్లో ఇద్దాంలే. చిన్ను ఇప్పుడొద్దు కడగొద్దు చిన్ను, కడగొద్దు. చెప్పులు కడిగితే మళ్ళీ వాటర్ అయితే జారిపోతుంది. అట్లా అక్కడ పక్క ఉంచు, ఇప్పుడు వేసుకోవద్దు, బయటికి వెళ్ళాక వేసుకోవాలి. అమ్ములు చెప్పిన వినాలి కన్నా. మీరు అక్కడ వద్దు, అక్కడ వాటర్లో పడిపోతుంది. అక్కడ ఎక్కడున్నాయి అక్కడ పెట్టండి. మళ్ళీ బురదలో దిగుతున్నా, మళ్ళీ వాటర్ కావచ్చు, దానిలో జారిపోతారు, మీ ఇష్టం. అది గుంట పెద్దది, ఒక జగ ఇక్కడ ఎంత లోతుంది కూడా అర్థం అంత మురికి చేసినాం మనం మన కాళ్ళతోటి. ట్రాక్టర్ రివర్స్ తీసుకొని వస్తున్నారు, కట్టలను వేసారు ఇక్కడ ఇంటికి పోవడానికి. ఈ కట్టలు అయిపోగానే వెళ్ళిపోవచ్చు, అందుకోసం రివర్స్ వస్తున్నది. వీళ్ళది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక అరకట్ట పిల్లలు తీసుకుని వెళ్ళారు, వాళ్ళ దగ్గర అరకట్ట ఉంటుంది. ఇక్కడ ఒక కొంచెం ఉంది, ఇది ఒక మడి మిగిలింది, ఇది ఒక మడి, ఇది ఆల్రెడీ చల్లినట్టున్నారు. ఇప్పుడు ఇది కింద మడి మిగిలింది. ఇది లెవెల్ చేయడం సరిపోవడం వల్ల మొత్తం చూడండి ఎంత పంట నష్టమో. ఇక్కడ ఇలాంటి వెళ్ళి చాలా తెరిపేలు ఉంటారు, ఇక్కడ లెవెల్ లేకపోవడం వల్ల అక్కడ పంట సరిగా లేదు. చిన్ను చెప్పినా వినట్లే, చూడండి చిన్ను అమ్ములు ఇద్దరు వాటర్లో ఆడాలని ఊరికే చెప్పులు బురద చేస్తారు, జారిబడ్డ చెప్పినా వినట్లే. అవి వాటర్లో వేయొద్దు అమ్ములు, దాంట్లో పోయి జారిపడతావు. ఫైనల్గా ఇంకో మడి స్టార్ట్ చేసారు. ఈ మడి అయితే ఆల్మోస్ట్ అన్ని అయిపోతుంది. సో ఇది అయిపోయింది, పిల్లలు వాళ్ళ సుక్కారంట, ఆడి ఇంటికి పోదామని స్టార్ట్ చేసినాం, నడుస్తున్నాం. ఇది కూడా మన పొలమే, ఇది ఎర్లీగా పెట్టారు కాబట్టి ఇది ఆల్రెడీ గ్రెయిన్స్ వచ్చినాయి. కొద్ది రోజుల్లో అవి రెడ్ కలర్లో మారిపోతాయి. తుమ్మ చెట్టు, గట్టు మీద తుమ్మ చెట్టు చూడండి, టవర్ ఎంత పెద్దగా ఉందో. దీనివల్ల పంట నష్టం. ఎక్కడైతే దాని లెగ్స్ ఉన్నాయో ఆ లెగ్స్ దగ్గర పొలం అంతా దాని చుట్టూ వేయడానికి ఉండదు. ఈ దారి ఇప్పుడు మంచి చేశారు, కానీ ఒకప్పుడు ఇది చాలా గుంతలమయంగా వాటర్తో నిండుండేది. చెరువు ఇక్కడ ఉండడం వల్ల కూడా ఈ రోడ్డు మంచిగా ఉండేది కాదు, కానీ రాళ్ళతో చేయడం వల్ల చాలా మంచిగా ఉంది. తీగ మీద బర్డ్స్ చూడండి, క్రేన్స్.
చిన్ను బాగా అలసిపోయింది. వాటర్ లేవు తన చెప్పులకి ఎంత బురదంటిందంట. సో ఇది చూడండి, అక్కడ దూరంగా కనిపిస్తున్న ఒక అది ఉంది కదా, ఇక్కడ పురాతనమైన ఒక ఊరు ఉండేది అప్పట్లో, టెంపుల్. అక్కడ చూస్తే ఒక స్తంభం కనిపిస్తుంది కదా, అది స్తంభం కాదు యాక్చువల్గా, టెంపుల్లో గడి స్తంభం అంటారా, అదన్నమాట. అప్పట్లో దొంగలు వచ్చేసి దాని చుట్టూ తవ్వేరు బాగా డీప్గా. ఎందుకు? దాంట్లో ఏమైనా గుప్త నిధులు దొరుకుతాయని చెప్పి తవ్వేరు. బట్ నో లక్, వాళ్ళకి దొరకదు మనకు తెలియదు. కానీ చిన్న చిన్న దేవుడు విగ్రహాలు, ఇరిగిపోయిన విగ్రహాలు, తలలు అవన్నీ అప్పట్లో దొరికిండే. బట్ వాళ్ళకి ఏం దొరికాయో తెలియదు. బట్ పురాతన వారసత్వ సంపదని మాత్రం వాళ్ళు ఇలా డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో అప్పట్లో తాతల కాలంలో అలా ఉండేది. నా చిన్నప్పుడు మేము అక్కడ అరక దున్నేవాళ్ళము. వాటర్ ఉండేవి కావు అప్పట్లో. ఇప్పుడు పెద్ద వాటర్ పెద్దగా రావడం వల్ల ఇక్కడ దానికి వచ్చాయి కానీ వాటర్, అప్పుడు ఇక్కడ అసలు కనిపించే వాటర్ ఇప్పుడు కనిపించేవి కావు. చూస్తే చెట్లు కూడా అన్నీ చనిపోయి ఉన్నాయి కదా చూడండి, చెరువులో ఇవన్నీ చనిపోయి ఉన్నాయి కదా, సర్కార్ చెట్లు, తుమ్మ చెట్లు. ఇప్పుడు ఇంతకుముందు చాలా గుబురుగా ఈత నుంచి అవతల ఒడ్డు కనిపించేది కాదు. ఇవి పక్క ఊరు నుంచి ఇట్లా మనం పక్కకి వెళ్ళామనుకోండి, ఈ ఇంకా పైకి ఉంటుంది, చాలా దూరంలో ఒక విలేజ్ ఉంటుంది, దాని పేరు తిమ్మాపురం. ఆ తిమ్మాపురం చెరువు నిండాక వాటర్, దాంట్లో ఓవర్ఫ్లోటింగ్ వచ్చిన వాటర్ని ఇలా 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 వెళ్ళేసి మన చెరువు నామవరం పెద్ద చెరువులో కలుస్తుంది. చాలా పెద్ద చెరువు ఉంది. ఆల్మోస్ట్ ఒకప్పుడు 600 to 700 acres ఉండేది విస్తీర్ణం. చాలామంది జనాలు చెరువుని ఆక్యుపై చేసేసి వాళ్ళు మట్టి పోసి లెవెల్ చేసుకొని పొలాలు చేసుకోవడం వల్ల ఇలా వాటర్ ఇక్కడ దానికి వస్తున్నాయి, లేదంటే ఇక్కడ దానికి వచ్చేవి కావు. మీరు చూసారంటే ఇక్కడ చూడండి ఎంత వాటర్, ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎంత ఉందో. ఇది మనది రిజిస్టర్డ్ భూమి, కింద కూడా ఉంటుంది కానీ పంట పొలాల్లో అట్లా మునిగిపోతుంటుంది. ఇలా వెదర్ చాలా ఉక్కపోతగా ఉంది, అందుకే పిల్లలు బాగా స్థాయిస్తున్నారు. వర్షిత్ రెడ్డికి బండి తోవాలని బాగా ఆకాంక్ష ఉంది కానీ వాడికి ఏజ్ సరిపోవడం వల్ల మేము ఇవ్వట్లేదు. కొంచెం వచ్చు కానీ లైట్గా ట్రాఫిక్ రూల్స్ తెలియదు, కొంచెం తొందరపాటు ఉంటుంది. మనం బండి అయితే ఇక్కడ పార్క్ చేసాం కానీ ఇంకా చాలా దూరం పోవాలి. మనం ఇంకా పొలం ఇంకా దగ్గర ఉంటుంది. ఇక్కడ చూసారా, రోడ్డుకి ఇరువైపులా మనదే ల్యాండ్ ఇది. ఈసారి మనకు మొత్తం కూడా ప్యాడీ అయిపోయింది, అంత పొలం చేసాము లెవెల్ చేసేసి. అక్కడ చూసారా, అది చిన్న బండలు కనిపిస్తున్నాయి కదా, ఒకప్పుడు ఏదైనా అంటే పెసర్లు, కందులు ఇవన్నీ కూడా ఆ బండ మీదనే వేసి అవి కొట్టేవాళ్ళము. ఎందుకంటే ఇప్పుడు అంటే మిషన్స్ వచ్చాయి కానీ అప్పట్లో మిషన్స్ లేవు కదా. సో మీరు చూసే టవర్ పక్కన బండాలు కనిపిస్తున్నాయి కదా, అది దానిలో చేసేవాళ్ళము. ఇక్కడ చూసామంటే చూడండి, ఇక్కడ కూడా ఇది కూడా మందే. ఇక్కడే కొన్ని ఇష్యూస్ వచ్చాయి యాక్చువల్గా మనకి, మన వేరే పక్కన వాళ్ళకి. చూస్తే వాళ్ళు మన దానిలోంచి ఇంతకుముందు ఇది మనదే ఉంటుండే కానీ వాళ్ళదని చెప్పి ఆర్గ్యూ చేసేసి వాళ్ళు తీసుకున్నారు. కొంచెం ఇంకా తప్పలేదు, వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే దీనికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అది లేకపోవడం వల్ల దానికి అడ్వాంటేజ్గా ఫీల్ అయ్యి వాళ్ళతో గొడవలు వద్దని మనం కాంప్రమైజ్ అయ్యాము. లేదంటే ఇదంతా మనకి వచ్చేది, దీంట్లో హాఫ్ ప్లేస్ మనకు వచ్చి ఉండేది. బట్ స్టిల్ ఓకే. స్టిల్ మళ్ళీ మీరు ఇంకా చెరువుని చూస్తున్నారు చూడండి. ఇది చూస్తే ఇది కూడా మందే పొలం. ఇది మంచిగా ఉంది. ఈసారి ఏంటంటే అక్కడ ఇప్పుడు మనము ఎక్కడైతే యూరియా చల్లారో అక్కడ సరిగ్గా ఫస్ట్ టైం లెవెల్ చేయడం వల్ల దాంట్లో వాటర్ అంతా ల్యాండ్ లెవెల్ సరిగా పోవడం వల్ల, ఇసుక తేలడం వల్ల, ఇసుక మేటలు వేయడం వల్ల పొలం చాలా నష్టమైంది. మళ్ళీ ఈ సమ్మర్లో మళ్ళీ దాన్ని లెవెల్ చేపియాలి. లెవెల్ చేపిస్తేనే పంట సరిగా ఉంటుంది, లేదంటే ఆ పంట మొత్తం అక్కడ మధ్యలో పెరగదు. పెరగకుండా వాటర్ స్టోర్ అవ్వడం కానీ, లేకపోతే అక్కడ ఎత్తుగా ఉన్న వల్ల వాటర్ నిలవడం వల్ల పంట అంతా నష్టం అవుతుంది. ఈసారి మళ్ళీ దాన్ని లెవెల్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ లెవెల్ చేపియాలి. అప్పుడు ఆ లెవెల్ అయితే నెక్స్ట్ సెకండ్ టైం క్రాప్లో అది ప్రాపర్గా వచ్చేస్తుంది. పిల్లలు బాగా సతాయిస్తారు. ఇక పోదాం, అందరికీ బై చెప్పండి, ఇంటికి స్టార్ట్ అవుదాం. చిన్న ఒకసారి బై చెప్పమ్మా, నీ కాలుకి ఏం కాలేదు, నువ్వు అట్లా చేస్తే నీ చేతులు కూడా అవుతుంది. మళ్ళీ ఏమో ఒకసారి